ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు ఆందోళనకు దిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి ఇటు బాధితులకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలంటూ ఇటు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ బాధితులందరూ కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది. సో గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించి సో వాటికి ఇప్పటివరకు లబ్ధిదారులు కొంతమందికి డబుల్ బెడ్రూమ్ కూడా ఇంకా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఇటు కేటాయించినటువంటి ఇళ్లలో తాగునీరు, ఏదైతే డ్రైనేజ్, ఇతర మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉందని కూడా ఇక్కడ బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ జరిగిన తమకు ఇంకా ఇల్లు ఇవ్వలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అమ్మ, మీరు ఎక్కడమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మెట్టుగూడ నుంచి వచ్చాము సార్. డబుల్ బెడ్రూమ్ కేటాయించారు? ఏం కేటాయించలేదు, ఇవ్వలేదు. ఖాళీ తాళాలు వేసుకోమన్నాడు, అంతే ఇచ్చాడు. మేము ఎక్కడ వెళ్ళెత్తున్నా కానీ ఇప్పుడు రాదమ్మా అని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు కావాలని కొట్లాడుతున్నాము. మాకు రూమ్లు ఇచ్చిన ఇల్లు ఇస్తే చాలు, మాకు అంతే అండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ వార్త నుంచి వచ్చిన. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు, మీకు ఇచ్చారా? మాకు ఇచ్చారండి. కరెంట్ లేదు, నీళ్ళ ప్రాబ్లం ఉంది, నీళ్ళు కూడా లేవండి. పోతే పోనిస్తలేరు వాచ్మెన్. చాలా కష్టంగా ఉందండి. నేను ఒక్కదాన్ని కష్టం చేసుకుని నాకు ఇంటికే కూడా సరిపోతలేదండి. అది ఇల్లు వస్తానన్నా అందులో పోయి ఉంటే ఇంత కష్టం చేసుకుని తిననికని వస్తుంది. చాలా కష్టంగా ఉంది నాకు ఇంటికి రా కట్టనీకి. మేము ఇక్కడనే ఉంటాం, ఇందిరా పార్క్. డబుల్ బెడ్రూమ్ పరిస్థితి ఏది లేదు, కరెంట్ లేదు, వాటర్ లేవు, డ్రైనేజ్ సరిగా లేవు, ఏ సౌలత్ లేదు మాకు. ఆ సౌలత్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం కదా, కిరాయిలు కట్టుకోలేక వస్తున్నాం మేము. రేవంత్ రెడ్డిని అదొకటే అడుగుతున్నాం మేము, అదొకటి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక్కడ సిపిఎం సిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా సో ఇలాంటి పరిస్థితి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంది ఏంటి? సిటీ మొత్తం కట్టిన అన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో శివారు ప్రాంతాల్లో కట్టిన 65,000 ఇళ్లకు సంబంధించి ప్రతి ఇంటి దగ్గర ఇదే సమస్య. 1-2 ప్రాంతాలు మినహాయింపు తప్ప, అది కూడా ఈ రీసెంట్గా కొద్ది కాలంలో జరిగిందే. ఇన్ని వేల మంది కట్టిన ఇళ్ల దగ్గర ఎక్కడ సదుపాయాలు లేవు. చెప్పండి సార్, మీరు మీ ప్రాంతాల్లో ఎలా ఉంది సమస్య? అక్కడ బాధితులు ఎంతమంది ఉన్నారు? అంబర్పేట నుండి 3,500 మందికి ఇల్లు కేటాయించారు. అక్కడ సౌకర్యాలు, ఎలాంటి సౌకర్యాలు లేదు. కేటాయించిన వాళ్ళందరూ ఇళ్లలోనే హైదరాబాద్ అంబర్పేట ప్రాంతంలోనే నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళు రోజు తిరిగి వాళ్ళు కాళ్ళు అరిగిపోయే పరిస్థితి ఉంది. సౌకర్యాలు కల్పించమని అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే గారిని, మినిస్టర్ గారిని, అనేక మందిని విజ్ఞప్తి చేసినా పట్టించుకునే నాదులు లేకుండా పోతా ఉంది. ఈరోజు డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన వసతులు కల్పించడానికి ఇవ్వాల్సిన నిధులను ఈరోజు జిహెచ్ఎంసీ ఇవ్వకపోవడం మూలంగా వాటర్ డిపార్ట్మెంటు వాటర్ పైప్ లైన్ వేయట్లేదు, వాటర్ కనెక్షన్ ఇవ్వట్లేదు, వాటర్ సరఫరా చేయట్లేదు. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం మూలంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయలేదు, లైన్లు ఏర్పాటు చేయలేదు, మీటర్లు ఇవ్వట్లేదు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఇలాంటి సమస్యలు ఉంటే మన జరిగిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఈరోజు ఈ సమస్యల మీద నిలదీయలేదు. జాతీయ రహదారులు దిగ్బంధం చేసే విధంగా మా పిలుపులు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం.